నమస్తే మేడం. మీ పేరు? కొండారెడ్డి. మీ హాస్టల్ పేరు? శ్రీ సాయినిధి లగ్జరీ లేడీస్ హాస్టల్. ఓకే. అంటే ఇప్పుడు యుద్ధాల వల్ల భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో గ్యాస్ ఎల్‌పీజీ షార్టేజ్ అనేది చాలా ఎక్కువ ఉందంటున్నారు. సో, హాస్టల్స్ చాలా వరకు మూసివేయడాలు అట్లాంటివి జరుగుతున్నాయి. మరి మీ హాస్టల్‌లో పరిస్థితి ఎలా ఉందంటారు? మా హాస్టల్లో కూడా చాలా క్రిటికల్గానే ఉంది సిచ్యువేషను. గ్యాస్ చాలా టైట్గా ఉంది. ఇది మేబీ ఎన్ని రోజులు అనేది చూస్తున్నాం. వేరే ఆల్టర్నేటివ్ ఎలక్ట్రికల్ కుక్కర్ మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. కానీ అన్ని పిల్లలకి సరిపోయినంత అయితే క్వాంటిటీ ఐటమ్స్ ఇవ్వలేకపోతున్నాం. అందువల్ల ఐటమ్స్ తగ్గించి లిమిటెడ్గా వాళ్ళకి 2 కూరలు చేసేది ఒక కూర చేయటం వల్ల మెయింటైన్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మూసేసే సిచ్యువేషన్ ఉంది. ఓకే. అంటే కొంతమంది ఆల్టర్‌నేట్‌గా కట్టెల పొయ్యిలు పెట్టడం ఇలాంటివి చేస్తారు. అదే ఇప్పుడు వచ్చిన చూస్తున్నాం మేము కూడా పాసిబిలిటీ ఉండే వరకు ఏదన్నా కానీ పిల్లలకి బెటర్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కట్టెల పొయ్యి ఆప్షన్ ఉంటే కట్టెల పొయ్యి, కరెంటు ఉంటే కరెంటు, అన్నీ ఏదైతే సోర్స్ ఉందో అన్ని ఎత్తులాడుతున్నాం. అంటే ఇలాంటివి వచ్చిన తర్వాత ఫీజెస్ ఇంక్రీజ్ చేయడం కానీ, అంటే ఇంకా కర్రీస్, టిఫిన్స్ కట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. అలాంటిది ఏం చేయలేదు. ఫీజెస్ ఇంక్రీజ్ చేయట్లేదు కానీ కర్రీసే ఇప్పుడు మూడు రకాలు చేసేటప్పుడు 2 రకాలు చేయటము అలా ఐటమ్స్ తగ్గించి గ్యాస్ కొంచెం పొదుపుగా వాడుతున్నాం వంట గ్యాస్ని. అందువల్ల కొంచెం టైట్గా ఉంది సిచ్యువేషన్. మీకు మంత్లీ ఎన్ని గ్యాస్ సిలిండర్స్ పడతాయి? మాకు మంత్లీ వీక్లీ టూ సిలిండర్స్ పడతాయి. సో అదే విధంగా మనం తీసుకుంటే ఇదే కంటిన్యూ అయితే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? చాలా వరకు బెనిఫిట్. కంటిన్యూషన్ అయితే చేసేదేం లేదు, వేరే ఆప్షన్ లేదు, ఇంకా క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్. వేరే గవర్నమెంట్ ఏమైనా ఆప్షన్ ఆల్రెడీ అన్నీ ఫిక్స్ అయి ఉండే కట్టెలు పోయి పెట్టేదానికి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంది. అందువల్ల ఓకే. అంటే దీన్ని మనం డిపెండ్ చేసుకుంటే మరి గవర్నమెంట్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటే? గవర్నమెంట్ ఏదన్నా మనకు సపోర్ట్గా కొంచెం పాసిబిలిటీ ఎంకరేజ్ చేస్తే మనం నిలబడగలుగుతాము. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది, వాటర్ ట్యాంకులు ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంది. పిల్లలకి బెటర్గా తక్కువ ఫీజులో బెటర్గా క్వాలిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేస్తేనే మనం మార్కెట్లో నిలబడగలుగుతాం మేము.